కరీంనగర్ లో మొత్తం ఒకటే ఇంట్లో 40 దొంగోట్లు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చి నిజామాబాద్ లో ఓట్లేస్తా ఉన్నారు. 2 ఓట్లు ఉన్నారు, లెక్కే లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలకు బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ వాళ్ళది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎందుకు బిచ్చగాళ్ళు అన్నాడు? ఆవేశం తట్టుకోలేకపోయాడు. నిజంగానే బండి సంజయ్ దొంగ ఓట్లకు గెలిచాడు అన్నట్టు నిరూపణ అయినట్టు ఆయన ఫీల్ అయ్యింది కాబట్టి ఆయన భయపడ్డాడు. టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడం జీవించేది మీరు, టోపీలు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోలు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అదే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచిన, ఎస్ పక్కా గెలిచిన, గల్లా ఎగరేసుకొని చెప్తా. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఇక్కడైనా చెప్తా. నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. కరీంనగర్ లో నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ వరదన్నపేటలో కరీంనగర్ లో మొత్తం ఒకటే ఇంట్లో 40 దొంగోట్లు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చి నిజామాబాద్ లో ఓట్లేస్తా ఉన్నారు. 2 ఓట్లు ఉన్నారు, లెక్కే లేదు. ఈ బీజేపీలు మొత్తము నరేంద్ర మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర ప్రారంభించిండు. ఆ దెబ్బకు అంటే ఎందుకు ప్రారంభించిండంటే వీళ్ళ యొక్క ఓటు చోరీ యాత్ర, ఓట్ చోర్ అన్నట్టు విధం మీద ఇలా ఒక కుదిపినటువంటి రాహుల్ గాంధీ బీజేపీ గెలిపే ఒక దొంగ గెలుపు, దొంగ ఓట్లతో గెలిచిరు అని చెప్పి సమాజానికి తెలిసిన సందర్భం లోపల ఇలా ప్రజల వద్దకు వెళ్ళినటువంటి మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ గారుగా కలిసి చేస్తున్నటువంటి పాదయాత్రలో వరదన్నపేటలో మాట్లాడినటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలకు బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ వాళ్ళది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎందుకు బిచ్చగాళ్ళు అన్నాడు? ఆవేశం తట్టుకోలేకపోయాడు. నిజంగానే బండి సంజయ్ దొంగ ఓట్లకు గెలిచాడు అన్నట్టు నిరూపణ అయినట్టు ఆయన ఫీల్ అయ్యింది కాబట్టి ఆయన భయపడ్డాడు. ఓట్ల కోసం ముస్లిం వద్దకు వెళ్ళి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు, మేము అలా కాదు అంట. ఇది ఒక బిల్డప్. ఇది మత సామరస్యాన్ని కాపాడవా బండి సంజయ్? మేము అలా కాదు, నేను ఎంపీగా కేవలం హిందూ ఓట్ బ్యాంక్ ద్వారానే గెలిచానని గల్లా ఎగిరేసి చెప్తున్నా అంట. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓట్ బ్యాంకు తయారు చేస్తాము, రోహింగ్యాలంతా 2014 కంటే ముందే వచ్చారని కరీంనగర్లో మీడియాతో మాట్లాడదాం. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేశం మొత్తం అల్లకోలం అవుతున్నది. పాకిస్తాన్ వాళ్ళు వచ్చిర్రు, రోహింగ్యాలు వచ్చిర్రు. మేము వస్తే మొత్తం హిందువులకు కట్టలు కట్టి పెడతాం, హిందువుల బతుకులు హిందువులు ఓట్లు వేస్తున్నది వాస్తవమే, హిందువుల ఓటుతోనే మీరు బతుకుతున్నది వాస్తవమే. కానీ మీకు ఎందుకే అలా ఓటు? మీరు ఏమోరుగా పెడతారనే దొంగ ఓట్లతో గెలుస్తున్నాక సిగ్గుశరం అనిపిస్తలేదు మీకు? మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు తప్పేం లేదు. ఈ దేశంలో జరిగింది అదే. మీరు గెలిపే అంతా ఎమ్మెల్యేగా ఓడిపోయిన మీరు ఎంపీలుగా గెలవడం అనేది మరి ఎట్లా గెలుస్తారో మీకే తెలవాలి. గెలుపు అనేది తేలిపోయింది. ఏదో తలకాయ ఎడబెట్టుకోవాలని అర్థం కాక ఏదో అడ్డం దొడ్డం మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ కుల మతాల మీద మాట్లాడే కులం మీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ హిందువే, నువ్వు హిందువే, ఆయన బహుజనుడే, నువ్వు బహుజనుడే కావచ్చు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు కదా బండి సంజయ్ అన్న. మొత్తం మీద మీ గాలి వీకిండి. నిన్న 8 మంది ఎంపీలు ఈ దొంగోట్లతో గెలిచిరని చెప్పిండు. దానికన్నా ఇంకేం కావాలి మీకు? ఇజ్జత్ ఏమైనా ఉందా? మీ ఎన్నికల కమిషన్కి ఇజ్జత్ ఉందా? మీకు ఇజ్జత్ ఉందా? ప్రజలు మిమ్మల్ని దేక్తారా? ఒకసారి వెనక్కి మళ్ళీ చూసుకో బండి సంజయ్ అన్న. చూస్తూనే ఉన్నాడు ఏబిఎం మీడియా.